జరిగేటానికి ఒక కంప్లైంట్ ఇవ్వటం ఎమ్మెల్యే పరంగా చేయటం జరిగింది. ఇవాళ చిట్టిబాబు గారో లేకపోతే గఫూరో ఇంకోరో వాళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ కాదు, లేదు ఇంకొకటి కాదు. ఆయన క్లియర్ గా కంప్లైంట్ ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన అవ్వకపోయినా కానీ ముందర వచ్చి నేను తప్పుగా మాట్లాడాను అనుకునే వాళ్ళందరికి కూడా నీ క్షమాపణ, బహిరంగ క్షమాపణ వితౌట్ ఎనీ ఇది లేకుండా చెప్తున్నా అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మీరు ఆల్రెడీ చూపించేది కూడా అదే. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. అప్పుడు ఏమన్నారు, అతను అనకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాడు అంటారు, ఇప్పుడు క్షమాపణ చెప్పమని అంటారు. అంటే ఇక్కడ ఎవరి వెనక వ్యూహం ఉంది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనని ఏ విధంగా రాజకీయ మలుపు తిప్పాలి, రాజకీయంగా మనకి ఎట్లా ఉపయోగపడే విధంగా చేసుకోవాలనేటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందరికి కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారైనా, సినిమా యాక్టర్లు ఎవరైనా సరే హీరోలుగా వారికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వారి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమలో ఆయన మంచి సక్సెస్ఫుల్ హీరోగా వెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా నాయకుడు, యువ నాయకులు లోకేష్ గారు, ఆయన రాజకీయ పరమైనటువంటి విషయంలో ఆయన సక్సెస్ఫుల్ గా వెళ్తా ఉన్నారు. ఈ రెండింటిని కలిపి దీన్నేదో ఒకరికొకరు పోటీలాగా, ఇదేదో వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా చేసి ఆ చలి మంటలో వేడి కాచుకునేటువంటి నీచమైన రాజకీయం చేస్తున్నారు. చూడండి, అది సమస్య. ఎవరు చేస్తున్నారు? వితౌట్ ఎనీ డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా. అమ్మన్ రాంబాబు చెప్తా ఉన్నాడు, శేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. మరొకటి లేదు. ఒకటి. రెండోది, చిట్టిబాబు గారు చాలా పెద్దవారు. ఆయన నేనెప్పుడు కూడా భువనేశ్వరి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తోలనాడిన సమయంలో నేను కండెమ్ చేశాను, భయంకరంగా ఇచ్చిపడేశాను, అది ఇది అని చెప్పి ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు గౌరవ శాసనసభ్యుడిని. అదే విధంగా ఈయనకి అవకాశం దొరికింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నారు. మీ వయసుకి, మీరు మాట్లాడే విధానానికి కొంచెం సమన్వయం పాటిస్తే నలుగురికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పడానికి ఈయనకు వచ్చి నొప్పండి నాకు అర్థం కాల. తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యతా సంస్కారం లేని వాళ్ళకి సభ్యతా సంస్కారం లేని హీరోని ఇలాగే మాట్లాడతారు. చిట్టిబాబు గారికి అవకాశం దొరికింది కాబట్టి ఏదో ఒక రంధ్రం దొరికింది కాబట్టి దాంట్లో దూరమని చూస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు చెప్పిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్య ఇదేదో లోకేష్ గారికి లేదా జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య అనే విధంగా తీసుకొస్తున్నారనే మాట అంటే ఈయనకు వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. చిట్టిబాబు గారికి వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. అట్లా కాదు, మీకేంటండి, వద్దులేండి, పర్సనల్ గా వద్దులేండి. చిట్టిబాబు గారు కొంచెం మీరు 2 నిమిషాలు ఉపయోగపడండి, మాట్లాడినివ్వండి. కార్యకర్తలు ఎప్పుడు సమయం దొరికినా దేవాపుడు ఇంకొకటి ఎప్పుడు చేస్తారు. మీరు మీ ఆధిపత్య ధోరణి మీరు పోటాడు ఎవరి మీద ఎందుకు ఏడుస్తారు? మీ తప్పు మీలో ఉన్న తప్పులే. మీరు ఎప్పుడు ఇవాళ కాదు, దేవా కాదు, ఎన్ని సినిమాలు ఎన్ని చోట్ల జరగట్లేదు. అది తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్కి చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడుతురు ఆగండి, మాట్లాడుతురు, మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. ఎందుకు ప్రయత్నిస్తారు? ఇప్పటికైనా సభ్యతగా సమర్థించడం కాకుండా ఇది మాట్లాడింది తప్పే. ఓకే, నేను అడుగుతాను చిట్టిబాబు గారు, దయచేసి మీరు ఓపిక పట్టాలి.